సినిమా చాలా బాగుంది. ఫైటింగ్ సీన్స్ చాలా బాగున్నాయి. ఇంటర్ తర్వాత సినిమా ఫైటింగ్ సీన్స్ చాలా బాగున్నాయి. సూపర్ డూపర్ హిట్ అవుతుంది సినిమా. ప్రభాస్ యాక్షన్ వైలెన్స్ చాలా వైలెన్స్ ఉంది. యాక్షన్ కూడా చాలా సూపర్గా ఉంది. వాళ్ళ ఫ్రెండ్షిప్ మధ్యలో అండర్స్టాండింగ్ అనేది చాలా బాగుంది. ఓవరాల్గా మదర్ సెంటిమెంట్ ఉంటుంది. మదర్ మాట కట్టబడి ఉంటాడు. మళ్ళీ ఫ్రెండ్కి రెస్పెక్ట్ చాలా ఇస్తాడు. శృతి హాసన్ పెద్దగా ఏం లేదు కానీ నాకు తెలిసి పార్ట్ 2లో ఉంటుండొచ్చు. పృథ్వీరాజ్ వాళ్ళ మదర్ది బాగుంది. సాంగ్స్ కూడా బాగున్నాయండి. బీజిఎం కూడా సూపర్ ఉంది. లేదు కేజీఎఫ్ లాగా అలా ఏం లేదండి. కేజీఎఫ్కి దీనికి అసలు సంబంధమే ఉండదు. కేజీఎఫ్కి మించింది అసలు యాక్చువల్ మూవీ. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే కదా మూవీ, మరి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందండి. ఎక్స్పెక్టేషన్ మాత్రం రీచ్ అయింది. కలెక్షన్ 2000 crores పైన వస్తాయండి. అలా బ్రేక్ అవుతుందండి. బాహుబలి 2 రికార్డ్స్ మాత్రం బ్రేక్ అవుతుంది. మన ఇండియాలో ఇది ఒక సెన్సేషనల్ మూవీ అవుతుంది. అవుట్ ఆఫ్ 5కి 5. ఇప్పుడే ప్రభాస్ అన్న సలార్ మూవీ చూసొచ్చాను. చాలా బాగుంది సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడాల్సింది యాక్షన్ సీక్వెన్సెస్ గురించి. సో యాక్షన్ సీక్వెన్సెస్ ప్రశాంత్ నీల్ బాగా డిజైన్ చేశారు. దెన్ గురించి నెక్స్ట్ సాంగ్స్ అంత లేవు, బట్ మధ్యలో కొంచెం అంటే అర్థం కానట్టు ఉంటుంది కానీ పికప్ అవుతుంది ఇంటర్వెల్ నుంచి. సో ఇట్స్ గ్రేట్. కొంచెం ఎలివేషన్ సీన్స్ మాట్లాడుకోవాలి. ప్రభాస్ అన్న ఎలివేషన్ సీన్స్ చాలా బాగున్నాయి. బాహుబలి తర్వాత ఇంత మంచి లుక్స్తో ప్రభాస్ అన్న ఎప్పుడూ చూడలేదు. సో ఇది ఒక మంచి కమ్బ్యాక్, ఒక మంచి కమర్షియల్ హిట్ అని చెప్పాలి. మాస్ లుక్లో చాలా బాగున్నారు. ఆ ఫైట్ సీక్వెన్సెస్లో కానీ, ఇంకా వాళ్ళ మదర్ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. కొంచెం సెటిల్గా ఆడతారు, మీన్స్ ప్రభాస్ని ప్రొటెక్ట్ చేసే క్యారెక్టర్. సో ఆమె వల్ల కూడా స్టోరీ డిరైవ్ అవుతుంటుంది. ఇంకా మెయిన్గా మాట్లాడాల్సింది వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ గురించి, పృథ్వీరాజ్ ఇంకా ప్రభాస్ ఫ్రెండ్షిప్ గురించి. అదే సినిమా అంతా. అది ఎట్లా డెవలప్ అవుద్దో, ఏమవుద్దో, నెక్స్ట్ పార్ట్కి ఎట్లా కన్క్లూడ్ అవుద్దో అదే చూడాల్సింది సినిమా. చాలా బాగుంది సినిమా. మధ్యలో కొంచెం ఫ్లాట్ అనిపిస్తుంది కానీ పికప్ అవుతుంది ఇంటర్వెల్ నుంచి. అంటే ఇది ఫ్రెండ్షిప్ క్యారెక్టరే, ఏమి గొడవ పడే క్యారెక్టర్ కాదు. అంత చూపిలేదు ఈ పార్ట్లో. సో నెక్స్ట్ పార్ట్లో ఎస్టాబ్లిష్ చేస్తారనిపిస్తుంది. ఓవరాల్గా అంటే యాక్షన్ సీక్వెన్సెస్ చాలా కొత్తగా ఉన్నాయి. ముందు ప్రభాస్ ఇలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ చేయలేదు. సో అన్నీ కొత్తగా డిజైన్ చేశారు. మ్యూజిక్ కూడా ఓకే ఉంది, పాటలు అంత లేదు. శృతి హాసన్ కూడా క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లో ఉంటుంది, అంటే నరేటివ్గా వెళ్తుంటుంది స్టోరీకి. ఇది ఒక మంచి కంబ్యాక్ మూవీ. ప్రతి ఒక్కరికి నచ్చుద్ది. మాస్ మూవీ లవర్స్కి చాలా నచ్చుద్ది. సో ఫ్యామిలీ ఎంటర్టైనర్, అంటే కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి. ఫ్యామిలీ కూడా కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను. బ్రేక్ చేస్తాడు. అంటే 1000 crores ఈజీగా కొడుతుంది అనుకుంటున్నాను. ఈ స్టార్డమ్, ఈ స్టోరీ, ఇది ఒక కేక్ వాక్ లాగా ఉంటుంది. మళ్ళీ బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్ చేస్తే లేదో చూడాలి. లాస్ట్లో ట్విస్ట్ చాలా బాగుంది. నెక్స్ట్ పార్ట్కి కంటిన్యూ చేశారు. తన ప్రభాస్ క్యారెక్టర్ గురించి అంతా రివీల్ చేస్తారు. సో మంచి కంటిన్యూషన్ సెకండ్ పార్ట్కి. అంటే మధ్యలో కొన్ని సీన్లు అనిపించినాయి కానీ అదే కవర్ చేశాడు డైరెక్టర్. నెక్స్ట్ టైం ఇంటర్వెల్ నుంచి కానీ, నెక్స్ట్ సెకండ్ హాఫ్ నుంచి కానీ కవర్ చేశాడు. సెకండ్ పార్ట్ అంటే ఇంకా ఎన్టీఆర్ సినిమా ఉందంటే కదా నెక్స్ట్ ప్రశాంత్ నీల్ది. సో దాని తర్వాత ఒక 1-2 years పట్టొచ్చు అనుకుంటున్నాను. ఇమీడియట్గా స్టార్ట్ చేయాలనుకుంటా. మూవీ బ్లాక్ బస్టరే. ఆడియన్స్కి చాలా బాగా నచ్చుద్ది. సో ఎక్కువ రోజులు ఆడుతుంది అనుకుంటున్నాను. ఫ్యాన్స్కి, ప్రభాస్ ఫ్యాన్స్కి పండుగ. న్యూట్రల్ ఆడియన్స్ కూడా చాలా, మాస్ మూవీ లవర్స్ కూడా చాలా ఇష్టమవుద్ది మూవీ. జనరల్ ఆడియన్స్కి నచ్చుద్ది, ఒకసారి చూడొచ్చు. అంటే యూత్కే నచ్చుద్ది, ఎందుకంటే యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువ ఉన్నాయి కదా. సో వాళ్ళకి